అందరికీ నమస్కారం. నేను మీ ప్రేమ్ గాంధీ. అనేక విషయాల్లో ఆర్యవైశ్యుల పట్ల ఏం జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తున్నటువంటి ఏసీపీఎస్ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఈరోజు కూడా ఒక బాధాకరమైనటువంటి విషయం. కానీ ఏం చేయాలి? ఎవరిని స్పందించినా, ఎవరిని ప్రశ్నించినా ప్రశ్నిస్తాడు, అది ఇది అనేది మా మీద అనేక సందర్భాల ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు కొన్నిసార్లు మీరు ఆలోచించాలి. ఇలా అసెంబ్లీలో పొట్టి శ్రీరాముల పేరును మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి! ఈ రాష్ట్రంలో అనేక మంది మహానుభావులు, అసలు దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు కూడా పెట్టుకున్నటువంటి దాఖలు ఉన్నాయి. మేమేమంటున్నాం, కొత్త ప్రాజెక్టులకు పెట్టుకోవాలి, కానీ ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పొట్టి శ్రీరాముల పేరుని విశ్వవిద్యాలయానికి తీయడం ఎంతవరకు సమంజసం? దాని మీద మన నాయకులు ఎవరు కూడా ఏం స్పందించలేదు, ఏమీ మాట్లాడలేదు. 4 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రిని కలిసినటువంటి బృందాలు ఎందుకు కలుస్తే? వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు. అదే మహాసభ యొక్క విషయం అయి ఒక గ్రూప్ పోయి కలుస్తుంది, మళ్ళీ ఇంకో గ్రూప్ పోయి కలుస్తుంది. తర్వాత అనేక మంది నాయకులు నేను పెద్ద నేనే కమ్యూనిటీ కులానికి పెద్ద నాయకుడు అని చెప్పుకున్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా ఇప్పటివరకు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరానికి వైశ్యుల యొక్క గొప్పతనాన్ని తెలిసేటువంటి అవకాశమే లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన నాయకుల్లో పాడైంది. ఉదాహరణకు చెప్పుకుందాం, ఎన్నో సందర్భాల నుంచి టీజీ వెంకటేష్ గారు వీరు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అరే, అలాంటి నాయకులు స్పందిస్తే వేరుంటుంది కదా. టీజీ వెంకటేష్ గారి ఫంక్షన్కి వెళ్తుంటారు, వాళ్ళు ఎంబడి వెళ్తూ ఉంటారు. కనీసం టీజీ వెంకటేష్ గారికైనా వినతి పత్రం ఇచ్చుంటే ఆయనన్నా మాట్లాడుతుండే కదా. ఆయనకు కూడా వినతి పత్రం ఇవ్వలేకపోయారు. అలాగే మహాసభకు సంబంధించిన అనేక మంది నాయకులు, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని 3-4 దఫాలుగా కలిసినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, మాట్లాడలేదు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి! వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం 1-4 సార్లు కలుస్తూ ఉంటారు, కానీ ఏమి లేరు. మళ్ళీ ఇదే పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, మళ్ళీ ఆ నాయకులు కూడా ఎందుకు స్పందించలేరు? నేను ఏదైనా మాట్లాడి ప్రశ్నిస్తే మాత్రం తప్పుపడతా ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎవరైతే మేము పలానా పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, మేము కులానికి పెద్ద, మేము అది అనుకున్నటువంటి వ్యక్తులు స్పందించి వెంటనే ఇచ్చాల్సిన అవసరం ఉంది. అదే రోషయ్య విషయంలో రోషయ్య విగ్రహం పెట్టమని రోషయ్య ఏదో కార్యక్రమం అంటే 100 మంది గ్రూపులు కట్టుకొని పోయారు కదా. అన్ని సంస్థలు పోయినాయి కదా, ఒక్క సంస్థ కాదు, మహాసభ అవి ఇవి అన్ని గ్రూపులు, ఒక్క గ్రూప్ కాదు, అన్ని గ్రూపులు పోయి ఆడ దాసోహమై ముఖ్యమంత్రి దగ్గర విగ్రహం పెట్టమని అడుగుతారు. అరే, ఉన్నదానికి పేరు తీస్తున్నారా బాబు, దాని మీద మాట్లాడారంటే మాట్లాడడానికి రాలేదు. 3 నెలల నుంచి అనేక సందర్భాలు మొత్తుకుంటున్నా, అరే పేరు మారుస్తున్నారు, మేము ముఖ్యమంత్రిని అఫీషియల్గా అపాయింట్మెంట్ అడిగితే దొరకదు. కాబట్టి ఆ ప్రయత్నం మీ ద్వారా, ఎందుకంటే మీరు చనువున్నారు, పోతా ఉన్నారు, మీరు అదే పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి మీకు అవకాశం ఉంది. అయినా చేయలేదు. ఖచ్చితంగా ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పటికైనా నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఇప్పటికైనా స్పందించి ఎవరైతే మేము సోకాల్ నాయకులు అనుకున్నటువంటి పెద్దలు, మేము వైశ్యుల్లో పెద్దలం అనుకున్నటువంటి సోకాల్ నాయకులందరూ స్పందించి కనీసం ఇవాళ జరిగే అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో కొంత ఆ నోట్ ఫైల్ని కదిలించేటువంటి ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ ప్రేమ్ గాంధీ.